హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళతో మీ పాస్ట్, ప్రెజెంట్, ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో బేసిక్గా ఫ్యూచర్ అనేసరికి జస్ట్ నియర్ ఫ్యూచర్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బట్ ఎప్పుడో సమ్ లాంగ్ టైం తర్వాత ఇదే జరుగుతుంది అని మాత్రం మీరు అనుకోవద్దు. సో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఈ బేసిస్లో మీకు ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో యాక్చువల్గా ఈ రోజు అయితే 2 కార్డ్ సెట్సే పెట్టాను. ఫస్ట్ కార్డ్ సెట్కి ఏబిఎఫ్, ఐజే, ఎంఎన్, క్యూఆర్, యువివై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్కి సిడిజిహెచ్, కేఎల్, ఓపి, ఎస్టీ, డబ్ల్యూ, ఎక్స్జెడ్ లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారం కార్డ్ సెట్ పిక్ చేసుకోండి. మీ నేమ్కి ఈ రీడింగ్కి ఎలాంటి సంబంధం లేదు. టైటిల్ ప్రకారమే రీడింగ్ చూడడానికి ట్రై చేయండి, కానీ పర్టికులర్గా మీ నేమ్, మీ పర్సన్ నేమ్ కంపేర్ చేసుకొని రీడింగ్ చూడొద్దు. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. బట్ ఇంట్రడక్షన్ పార్ట్ని స్కిప్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ అర్థం అవ్వవు. నార్మల్గా ఇంట్రడక్షన్ పార్ట్ వింటే మాత్రం ఖచ్చితంగా ఈ క్లారిటీ ఉంటుంది. ఏది ఏమైనా సరే మోస్ట్లీ టైటిల్ ప్రకారమే చూడడానికి ట్రై చేయండి. సో చూద్దాం. అసలు నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్గా ఏబిఎఫ్, ఐజే, ఎంఎన్, క్యూఆర్, యువివై లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మీ వ్యక్తితో పాస్ట్, ప్రెజెంట్, ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ ఏంటి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది, సో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ ఇద్దరు పాస్ట్ ఎనర్జీస్ కానీ చూసినట్టయితే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. మేబీ ఎందుకో ఏదో సిట్యుయేషన్‌లోని ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్రీక్వెంట్‌గా ఫైట్ చేసుకోవడం కానీ, ఆర్గ్యూ చేసుకోవడం కానీ, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఇలా లేదు. బట్ ఓవర్ టైమ్ ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారు. మేబీ దానివల్ల ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి గ్రో అవుతూ వచ్చాయి. సో అది పక్కన పెట్టేస్తే, ఇంత జరుగుతున్న రిలేషన్‌షిప్‌లోని ఎప్పుడూ కూడా ఈ పర్సన్‌ని విడిచిపెట్టేయాలి అని మీరైతే అనుకోలేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రిలేషన్‌షిప్ కూడా ఆ టైంకి అలా కొంత డిస్టర్బింగ్‌గా ఉన్నా, మీ ఇద్దరు అంటే కొంచెం ఫైట్ చేసుకున్నా స్టిల్ ఏదో ఒక విధంగా మళ్ళీ థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం ఆర్ సార్ట్ ఔట్ చేసుకోవడం లాంటివి చేసేవారు. సో రిలేషన్‌షిప్ ఏంటంటే, నాకు తెలిసి బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఇది కంఫర్టబుల్‌గా లేదండి. ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూ ఉండడం, ఆ పర్సన్ మిమ్మల్ని ఏదో అనడం ఆర్ మీరు వాళ్ళని ఏదో అనడం. సో దీనివల్ల థింగ్స్ కాంప్లికేట్ అవ్వడం. మళ్ళీ అంటే ఇది ఆల్మోస్ట్ బ్రేకప్ వరకు వెళ్ళడం ఆర్ సెపరేషన్ వరకు వెళ్ళడం. మళ్ళీ రీయూనియన్ జరగడం. సో ఇదేంటంటే ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతూనే ఉంది. పర్టిక్యులర్‌గా పాస్ట్ ప్రకారం నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో మీరెప్పుడూ కంఫర్టబుల్‌గా లేరు. అండ్ ఆ పర్సన్ కూడా నాకు తెలిసి కంఫర్టబుల్‌గా లేరు. ఎందుకో అంటే ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక సిట్యుయేషన్ కోసం ఆర్గ్యూ చేసుకోవడం, సమ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ రావడం వల్ల ఇందులోని మీరు సెట్ అవ్వలేకపోవడం, ఇలా చాలా జరిగాయండి. అంటే పాస్ట్‌లో కూడా ఈ రిలేషన్‌షిప్ కాంప్లికేటెడ్‌గానే ఉంది. ప్రెజెంట్‌లో ఎలా ఉందో పక్కన పెడితే, పాస్ట్ కోసం కానీ మనం మాట్లాడేటట్టయితే, ఈ రిలేషన్‌షిప్ ఫస్ట్ నుంచి కూడా కొంత డిఫరెంట్‌గానే ఉందండి. ఈ రిలేషన్‌షిప్‌లోని నాకు తెలిసి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఆర్గ్యూ చేసుకుంది, ఫైట్ చేసుకుందే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, అలా ఉన్నప్పటికి కూడా విడిచిపెట్టేయాలి అనే ఇంటెన్షన్ మరి కనిపించట్లేదు.
దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ లవ్ ఉంది. అంటే ఎక్కడైతే లవ్ ఉంటదో అక్కడే ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్పు అలాంటి ఒక సిట్యుయేషన్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తూనే వచ్చారు. అప్పటికి అంటే కొన్ని సార్లు ఆల్‌మోస్ట్ ఇంక ఇది ఎండ్ అయిపోయింది అనేలాంటి ఫీలింగ్ వచ్చినా స్టిల్ మళ్ళీ లేదు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంటుంది అనేలాగే అనిపించడం, కొంచెం థింగ్స్ కూడా అలా మీ ఫేవర్‌లో చేంజ్ అవ్వడం లాంటివి జరిగాయి. సో, దానివల్ల మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనే మీకుంది. అయితే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ అనేవి రావాల్సిన పరిస్థితి ఉంది. సో, ప్రెజెంట్‌లో కూడా థింగ్స్ అనేవి సర్ఫేస్ లెవెల్‌లో నార్మల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తున్నా డీపర్ లెవెల్‌లో చాలా నేర్చుకోవాల్సిన పరిస్థితి కానీ, చాలా చేంజెస్ తీసుకురావాల్సిన పరిస్థితి కానీ కనిపిస్తుంది. సో, దీనికి ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేనేమనుకుంటున్నాను అంటే పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్‌లో చాలా జరిగాయి. చాలా ఫేస్ చేశారు. అయినా టైమ్ టు టైమ్ మళ్ళీ థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టారు. మీరు పెట్టారు, వాళ్ళు పెట్టారు. ఎఫర్ట్స్ ఒకళ్ళే పెడితే ఏది వర్కౌట్ అవ్వదు. అయితే ఇక్కడ నేను చెప్పినట్టుగా మీ ఇద్దరి మధ్యలో ఇలా చాలా సార్లు జరగడం వల్ల గ్యాప్ అయితే క్రియేట్ అయిందండి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఉన్నాయి. సో, దానివల్ల ఇక్కడ యూనివర్స్ ఇప్పుడేం చేస్తుంది అంటే, ఈ రిలేషన్‌షిప్‌ని పరీక్షిస్తుందనమాట. సో, మీరు ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటే, ఎండ్ అవ్వలేదు. అలా అని చెప్పి ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో డార్క్‌నెస్ అనేది ఉంది. సో, ఈ డార్క్‌నెస్‌ని లైట్‌తో రీప్లేస్ చేయాలి అంటే, ఖచ్చితంగా కొన్ని చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ పర్సన్ అయినా కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. ఆర్ కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి. మీరైనా కొన్ని చేసుకోవాలి. అయితే ఇది ఎలా అనిపిస్తదంటే, ఇద్దరికీ కూడా ఎక్కడో కొంచెం సాక్రిఫైసెస్ చేసుకుంటున్నట్టుగా, ఆర్ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటున్నట్టుగా, దానికి వాళ్ళెందుకో ప్రిపేర్డ్‌గా లేనట్టుగా అనిపిస్తూ ఉంటది. సో, అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీ పేషెన్స్‌కి కానీ, మీ కమిట్మెంట్‌కి కానీ పరీక్ష అండి. ఇది మీ ఒక్కళ్ళకే కాదు, ఆ పర్సన్‌కి కూడా. సో, ఈ టైంలోని థింగ్స్ ఏంటంటే, అంత ఈజీగా సెటిల్ అవ్వవు. అండ్ ఎవరి ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ ఎమోషన్స్ ప్రకారం వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, సిట్యుయేషన్స్‌ని ఎలా అర్థం చేసుకుంటారు, రిలేషన్‌షిప్‌లో లైట్‌ని చూడడానికి వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తారు, అసలు ఈ రిలేషన్‌షిప్‌లో లైట్‌ని ఎలా ఫీల్ చేస్తారు, ఇలా చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నింటికి కూడా ఆన్సర్స్ అనేవి వెతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆన్సర్స్ వెతుకుతారో, అప్పుడే ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. అయితే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారు అంటే, ఇక్కడ హోప్స్ పెట్టుకోలేరు. అలా అని చెప్పి గివ్ అప్ చేయలేరు. ప్రెజెంట్ అయితే అలాగే ఉందండి. పాస్ట్‌లో కూడా అలాగే ఉంది నాకు తెలిసి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. కానీ అట్‌లీస్ట్ పాస్ట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఎంత ఫైట్ చేసుకున్నా, ఎంత ఆర్గ్యూ చేసుకున్నా, మళ్ళీ ఇద్దరు కలిసిపోవడం, మళ్ళీ ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకోవడం, కొంచెం ముందులా ఉండడానికి ట్రై చేయడం అలా జరిగేది. సో, ఫైట్ చేసుకున్న టైంలోనే కొంచెం ఇంటెన్స్‌గా ఉండేది కానీ, బట్ అదర్ టైమ్స్‌లోని వాళ్ళు మీరు నార్మల్‌గానే ఉండేవారు. సో, పెద్దగా అక్కడ ఇద్దరి మధ్యలో కూడా ఒక టఫ్ సిట్యుయేషన్ ఉంది అని చెప్పడానికి లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎందుకంటే పాస్ట్‌లో ఇలా జరగడం వల్ల గ్యాప్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడేంటంటే ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, మీ ముందున్న టాస్క్ కూడా అదే. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ఏం చేస్తారు? ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? మీరెంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు? సో, ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే మ్యాటర్. ఇప్పుడు ఆ పర్సన్‌కి కూడా అదే సేమ్ టాస్కే ఇద్దరికీ ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది లైక్ డెస్టైన్డ్ అండి. ఇంకా వాళ్ళని మీరు మీట్ అవ్వడం కానీ, వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ డెస్టినీ. సో, దానివల్ల ఇక్కడ మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఛాలెంజెస్, కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సుంటది. ఛాలెంజెస్ అయితే నేను చెప్పాను కదా! మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని ఎలా సార్ట్ ఔట్ చేస్తారు? అసలు సిట్యుయేషన్‌ని ఎలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు అనేదే మ్యాటర్ అండి. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లోని వచ్చే రోజుల్లో కూడా స్ట్రగుల్ కనిపిస్తుందండి. ఫ్యూచర్ ఎనర్జీస్ ప్రకారం కూడా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, కొంత స్ట్రగుల్ తీసుకోవడం కానీ తప్పదు. ఇది లిటరల్‌గా కొంత ఎగ్జాస్టింగ్‌గా కూడా అనిపిస్తది. బట్ ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో లైట్‌ని చూడాలి. ఈ రిలేషన్‌షిప్‌లో అలాంటి ఒక లైట్‌ని ఫీల్ చేయాలి అంటే మాత్రం
ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టకపోతే అలా జరగదు. యూనివర్స్ ఏంటంటే అప్పటి వరకు మీకు ఎలాంటి కన్‌క్లూజన్ కూడా ఇవ్వదు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఈ పర్సన్‌తో మీ రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వలేదు. అలా అని చెప్పి ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ కంటిన్యూ అయినా అదంత ఈజీగా ఉండదు. అలా అని చెప్పి ఇది ఎండ్ అయిపోవాలి. ఎలా అయినా ఎండ్ అయిపోతేనే బావుంటుంది అని మీరు అనుకుంటున్నట్టయితే దానికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఏది కూడా డిసైడ్ అవ్వలేదు. ఈ పర్సన్‌ని మీట్ అవ్వడం మాత్రం డెస్టినీ వల్లే మీట్ అయ్యారు. అయితే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలా లైట్‌ని ఫీల్ చేస్తారు? ఒకవేళ లైట్‌ని ఫీల్ చేయలేకపోతే మీరు ఎలాంటి చాయిసెస్ చేసుకుంటారు? సో, దానికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనేది మాత్రం టైమ్‌తో పాటు డిసైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే యాక్చువల్‌గా ఈరోజు ఈ రీడింగ్ చెప్తున్నప్పుడు నాకు బేసిక్‌గా ఏమనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో కూడా సిట్యుయేషన్స్ అయితే ఇప్పుడు ఈజీగా ఉండవు. ఫ్యూచర్‌లో కూడా ఈజీగా ఉండవండి. మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టకుండా మాత్రం ఎలాంటి చేంజెస్ చూడలేరు. అదైతే మాత్రం గ్యారంటీ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, పాస్ట్‌లో కూడా మీరు ఇదే ఎక్స్‌పీరియన్స్ చేశారు. పాస్ట్‌లో కూడా మీరు ఇలాగే స్ట్రగుల్ అయ్యారు. సో, ఒకవేళ ఇది బ్రేక్ అయ్యే పరిస్థితి ఉండుంటే పాస్ట్‌లోనే బ్రేక్ అవ్వాలి. బట్ పాస్ట్‌లో బ్రేక్ అవ్వలేదు. కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరే బ్రేక్ చేయాలి అనుకున్నా చేయలేకపోతున్నారు. సో, ఇది కంటిన్యూ అవుతుందో అర్థం అవ్వట్లేదు. కట్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇలాంటి పరిస్థితిలో ఉంటే మాత్రం ఆన్సర్ కోసం మీరు వెయిట్ చేయడం వల్ల ఎలాంటి యూజు లేదు. ఆన్సర్ కోసం వెయిట్ చేయడం కాదు. ఆన్సర్ కోసం మీరేంటంటే ప్రయత్నాలు చెయ్యాలి. సైలెంట్‌గా ఉంటాం. మేమేం చేయము అంటే కుదరదండి. మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సినవి చేస్తూనే ఉండాలి. ఆఫ్‌కోర్స్ కొంతమంది చేస్తూనే ఉన్నారు. బట్ నాకు తెలిసినంత వరకు మీ ఫీలింగ్స్‌ని మీరు రియలైజ్ అవ్వడం కానీ, మీరు మీ ఇంటెన్షన్స్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకొని దాని ప్రకారం మీరు చేయాల్సిన ప్రయత్నాలు కానీ ఇక్కడ చేయడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి మీరు మెంటల్‌గా చాలా ప్రిపేర్డ్‌గా ఉండడం కానీ, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రిలేషన్‌షిప్ ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని చేంజ్ చేస్తూనే ఉంది. అంటే ఈ పర్సన్‌ని మీరు మీట్ అయినప్పటి నుంచి కూడా మీరు స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు. పర్సనల్‌గా మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే కొంత డిఫరెంట్‌గా సిట్యుయేషన్స్‌ని చూడడం కానీ, డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయడం కానీ అలా చేస్తూనే ఉన్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోనే మీరు చేంజ్ అవుతూ లేరండి. మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే ఒక డిఫరెంట్ పర్సన్‌లా చేంజ్ అవుతున్నారు. అది మీరు రియలైజ్ అవుతున్నట్టయితే ఈ రిలేషన్‌షిప్ మీ లైఫ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో ఇప్పటికే మీకు అర్థం అవ్వాలి. సో, ఒకవేళ కానీ ఇది అర్థమైతే ఈ రిలేషన్‌షిప్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది బ్రేక్ ఇప్పటికి అవ్వదు అని అయితే మనకి కార్డ్స్ చూపిస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేయాల్సింది కానీ, నేర్చుకోవాల్సింది కానీ చాలా ఉంది. బేసిక్‌గా ఇక్కడ ఈ పర్సనే కావాలి అనుకున్న వాళ్ళకైతే యూనివర్స్ క్లియర్‌గా వాళ్ళకెంత కమిట్మెంట్ ఉంది, ఈ పర్సన్ కోసం వాళ్ళు ఎంత పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అనేది కూడా పరీక్షిస్తూనే ఉంది. సో, ఈ జర్నీ అయితే మాత్రం ఈజీగా ఉండదండి. కానీ ఈ జర్నీ వల్ల మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా చాలా ఎవాల్వ్ అవుతారు అని చెప్పొచ్చు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా చేంజెస్ తీసుకురాగలరండి మీరు. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు కొన్ని నేర్చుకోవడం వల్ల మీరు ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయినా సరే బెటర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ అవుతున్నారు మీరు. సో, మీరు కానీ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మీరు ఎలా చేంజ్ అయ్యారు అనేది కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటది. సో, యూనివర్స్ పర్పస్ కూడా అదే. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్ ఏంటో అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదొక పరీక్షలాగే ఉంటది. అండ్ యూనివర్స్ నిజంగానే మిమ్మల్ని పరీక్షిస్తుంది కూడా. సో, ఓవర్ థింక్ చేయడం అయితే ఫస్ట్ మానేయాలండి. అండ్ సిట్యుయేషన్స్‌ని సిట్యుయేషన్స్ లాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మీకు అంటే ఆ సిట్యుయేషన్ చూసిన ప్రకారం అలా అనిపిస్తుంది. సో, అదే అవ్వొచ్చేమో అంటే అలా జస్ట్ మీరు ఏదో ఓవర్ థింక్ చేసి ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి లేదు. ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకొని ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో మీరు క్లియర్‌గా అర్థం చేసుకున్న తర్వాతే మీరు ఓకే. ఇది సిట్యుయేషన్ అని తెలుసుకొని దాని ప్రకారం కొన్ని ప్రయత్నాలు చేయాల్సుంటది. మీకనిపించింది కదా! అని చెప్పి మీరు ఏది చేయడానికి లేదు. ఎందుకంటే మీకనిపించింది కదా! అని మీరు ఏం చేసినా మళ్ళీ మీరేంటంటే సిట్యుయేషన్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడం కోసం వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉండొచ్చు. అంటే ఇది ఎలా అయిపోయింది అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒకటే పాత్ అండి. మీకు అది కాకుండా వేరే వేరేగా ఉన్నాయి పాత్స్ అని అనిపించినా సరే, స్టిల్ అవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ అవ్వచ్చు. సో, మీరు అలా వెళ్ళినా మళ్ళీ ఒకటే పాత్ కాబట్టి రైట్ పాత్‌లోకి వెళ్ళాలి అంటే వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంటదనమాట. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో కూడా
మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నా మీకు ఒక క్లారిటీ లేకపోయినా ఓవర్ టైం మీరు చాలా తెలుసుకుంటారు. కానీ ఇక్కడ మీరు ప్రెజెంట్ లో ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం కానీ డెసిషన్ తీసుకోవడం కానీ ఇవి ఇంపార్టెంట్. అయితే మీరు ఓవర్ థింక్ చేయకుండా సిచ్యువేషన్ ఒకలాగా ఉంటే మీరు ఇంకొకలాగా ఆలోచించడం, వ్యక్తి ఒకలా ఉంటే మీరు ఇంకొకలాగా అర్థం చేసుకొని మీరు ప్రయత్నాలు చేయడం చేయకూడదు. మోస్ట్లీ ఇది ఫ్యాక్ట్, ఇది సిచ్యువేషన్, సో దీన్ని మనం ఇలాగే హ్యాండిల్ చేయాలి, ఈ పర్సన్ ఇదే, సో వీళ్ళ ప్రకారం మనం ఇలా ఉండాలి అని మీరు రియలైజ్ అయ్యి మీరు ఒరిజినల్ గా ఏం చేయాల్సిన అవసరం ఉందో అది చేయాలి. దానికి రీజన్ ఏంటి అంటే వచ్చే రోజుల్లో కూడా కొంత స్ట్రగుల్ కనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రగుల్ ఎండ్ అయిన తర్వాత రివార్డ్ కూడా అలాగే ఉంటదండి. ఎందుకంటే డెస్టినీ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చారు ఎప్పుడో, ఖచ్చితంగా ఇది మేబీ పాస్ట్ కర్మ వల్ల కూడా అవ్వచ్చు. సో నేనేమనుకుంటున్నాను అంటే ఇంత మీరు సఫర్ అవుతున్నారు, ఇంత స్ట్రగుల్ తీసుకుంటున్నారు అంటే యూనివర్స్ రివార్డ్ ఇవ్వకుండా ఏమి ఉండదు, ఖచ్చితంగా రివార్డ్ ఇస్తుంది. సో అలా రివార్డ్ అనేది మీరు తీసుకోవాలి అనుకుంటే చేంజ్ అవ్వాలి కదా. సో ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, రిలేషన్షిప్ కావాలి అనుకున్నా వద్దనుకున్నా ఇది సెకండరీ. బట్ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ కానీ వ్యక్తి సిచ్యువేషన్ ఏంటి అని కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది మీ ఎమోషన్ తోని మీ ఫీలింగ్స్ తో కాకుండా రియాలిటీ ప్రకారం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మేబీ మీ ఫీలింగ్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్ ఉండొచ్చు, రియాలిటీ డిఫరెంట్ అవ్వచ్చు. ఆర్ మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల రియాలిటీ మీకు అర్థం అవ్వకపోవచ్చు. మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల మీకు అదే సిచ్యువేషన్ లాగా అనిపించవచ్చు. సో కొంచెం అంటే ఆ డిస్ట్రాక్షన్స్, ఆ ఇల్యూషన్స్ లేకుండా చూసుకోండి. మీకు మీరు కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అదే యాక్చువల్‌గా ఇక్కడ ఛాలెంజ్ అండి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ నన్ను లవ్ చేయట్లేదేమో, లేకపోతే ఈ పర్సన్ నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో, లేకపోతే ఈ పర్సన్ ఇదేమో, అంటే మీకు మీరు అన్నీ అనుకోవద్దు. సిచ్యువేషన్‌లోని రియాలిటీ అనేది డిఫరెంట్ ఉండొచ్చండి. కానీ మీరు ఆలోచించేది డిఫరెంట్ ఉండొచ్చు. మీ థాట్స్‌ని మీరేంటంటే స్టేబుల్ చేసుకొని, కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం మీరు కూడా ఎలా ఉండాలి అనేది కొంత మీరు ముందే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండి ముందుకు వెళ్తే బెటరు. సెకండ్ థింగ్ ఏంటంటే పేషెన్స్ ఉండాలండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఎంత పేషెన్స్‌తో డీల్ చేస్తే యాజ్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరు ఆల్రెడీ ఇప్పటికే స్ట్రాంగ్ అయ్యారు, ఎవాల్వ్ అయ్యారు. ఇంకా మీలో చాలా చేంజెస్ వస్తాయండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు లైట్ చూసే టైంకి మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్‌గా ఉంటారు. బట్ ఒక బెటర్ వెర్షన్‌లో ఉంటారు. ఆ పర్సన్‌కి సేమేనండి. సో ఇదేంటంటే ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతది. ఎండ్ అవుతది అనుకోవద్దు. సో ఎండింగ్ అనేది ఎలా ఉంటది అనేది ఇప్పట్లో మాత్రం అసలు మీరు ప్రిడిక్ట్ చేసుకోవద్దు. బికాజ్ ఇక్కడ లైట్ చూడడం అనేది ఫస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీ లైఫ్ పర్పస్ అని మీరు అనుకోవచ్చు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ట్రూ పర్పస్. ఈ పర్సన్‌తో కలిసి ఉండడం ఆర్ మీ లైఫ్‌ని మీరు చూసుకోవడం అనేది ఇంకా కొంత మీరు ముందుకు వెళ్తే తప్ప తెలీదు. కానీ లైట్‌ని చూడాలి అనుకున్నప్పుడు ఏంటంటే అంత ఈజీగా ఉండదది. ఈ జర్నీయే అలాంటిది. సో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అయితే దానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా కూడా ఉండాలి. నేనైతే ఒకటే చెప్తాను. మీ థాట్స్ స్టేబుల్‌గా ఉండాలి. మీరు ఓవర్ థింక్ చేయకూడదు అనిపిస్తే మాత్రం ఎమితిస్ట్ వేర్ చేయండి. ఎందుకు అంటే మీరు ఇక్కడ సిట్యుయేషన్స్‌ని చాలా బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు ఎమితిస్ట్ అయినా వేర్ చేయొచ్చు. లేదా 7 చక్ర బ్రేస్లెట్ అయినా కూడా వేర్ చేయొచ్చు. సో ఎమితిస్ట్ అయితే ఇది, 7 చక్ర అయితే ఇది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే వేర్ చేయొచ్చండి. ఇలా వేర్ చేయడం వల్ల మీ థాట్స్ ఏంటంటే కొంత బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. సిట్యుయేషన్‌ని సిట్యుయేషన్ లాగా అర్థం చేసుకుంటారు, ఓవర్ థింక్ చేయకుండా. అది ఇక్కడ ఇంపార్టెంట్ కదా. సో అసలు యూనివర్స్ నుంచి మీకు అడ్వైస్ ఏంటి అనేది చూద్దాం. నేను చెప్పిందేనండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ జర్నీ ఎలా ఉంటదంటే ఎటు వెళ్తున్నారో తెలీదు. నెక్స్ట్ ఏం జరుగుతదో తెలీదు. కానీ వెళ్ళక తప్పదు. అంటే మీరు సముద్రం మధ్యలో ఉన్నారండి. మీకేమనిపిస్తదంటే సముద్రంలో మునిగిపోతారేమో అనిపిస్తది. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి అంటే సముద్రంలో మునిగిపోరు. అలా అని చెప్పి మీ డెస్టినేషన్ ఏంటో మీకప్పుడే తెలీదు. బికాజ్ యూనివర్స్ చూస్తూ ఉంటది మీ యాక్టివిటీస్. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత పేషెన్స్‌తో ఉన్నారు, సిట్యుయేషన్స్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకున్న ప్రకారం ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో, ఇక్కడ మీ రోల్ ఎలా ఉంది అనేది చూస్తది. అలాగే ఆ పర్సన్‌కి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటది. సో,
సో ఎప్పుడైతే యూనివర్స్‌కి ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంది, ఏం జరుగుతుందో అర్థమవుతదో, మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా అర్థమవుతాయో, అప్పుడు మీరు మీ డెస్టినేషన్‌కి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. అంతవరకు ఇలా మీరు సముద్రం మధ్యలోనే ఉంటారు. ఈ రిలేషన్‌షిప్ అలాగే ఉంటదండి. సో ఎవరైతే ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో ఇదే జరుగుతది, ఇలాగే ఉంటది అనుకోవద్దు. ఛాలెంజెస్ కూడా ఇలాగే ఉంటాయి. ఇదే ఛాలెంజ్ అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఛాలెంజ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరెంత పేషెన్స్‌తో ఉంటున్నారు? ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీకెంత వరకు కమిట్మెంట్ ఉంది? మీరెంత కంపాషనేట్‌గా ఉంటున్నారు? మీరు నిజంగానే ప్రాక్టికల్‌గా థింక్ చేసే డెసిషన్స్ తీసుకుంటున్నారా? లేకపోతే ఓవర్ థింక్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఛాలెంజెసే అన్నమాట. ఆ వ్యక్తికి అంతే. సో, ఎవరి ప్రకారం వాళ్ళకి యూనివర్స్ ఏంటంటే అర్థం చేసుకున్న ప్రకారమే నెక్స్ట్ ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. సో, ఎవరు గూడా ఈ రిలేషన్‌షిప్‌ని ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో ఈజీగా తీసుకోరులెండి మీకు జరుగుతుంది దాని ప్రకారం. బట్ నెక్స్ట్ ఇదే జరుగుతది అని కూడా ఎవరు డిసైడ్ అయిపోవద్దు. ఇంకా ఏది కూడా మీ సిట్యుయేషన్స్ ప్రకారం అయితే డిసైడ్ అవ్వలేదు. సో, ఇదే ఫ్యూచర్ అనుకోవద్దు. ఫ్యూచర్‌లో కూడా కొంత స్ట్రగుల్స్, ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. బట్ మీరు స్టాండ్ తీసుకొని మీరు ఎలా ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. మీకన్నీ కూడా బాగా సింక్ అయ్యేలాగా కార్డ్స్ వచ్చాయండి. నాకేమనిపిస్తుంది అంటే, మేబీ మీ లైఫ్‌లో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఈవెన్ కొన్ని జరుగుతున్నప్పుడు కూడా నాకే ఎందుకు జరగాలి? ఈ పర్సన్‌తోని నేనే ఎందుకు ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి? మేబీ నా చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు కదా! వాళ్ళ లైఫ్ కూడా కంఫర్టబుల్‌గా ఉంది కదా! బట్ నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అనుకోని మీరు బాధపడడం కానీ, ఈ విషయంలో కూడా మీరు ఓవర్ థింక్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. బట్ కొన్ని జరిగేది మీ మంచికే. అక్కడ ఏదో ఒక హయ్యర్ పర్పస్ లేకుండా జరగదండి. సో, అలాంటప్పుడు మీరేంటంటే, నాకే ఎందుకు జరుగుతుంది? నేనే ఎందుకు ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను అనుకోవడం మానేసి, ఇవన్నీ నా కోసమే జరుగుతున్నాయంటే, నేను ఏదో చేంజ్ అవ్వాలి. ఆర్ నేనిక్కడ ఏదో నేర్చుకోవాలి. సో, ఈ రిలేషన్‌షిప్‌లో నా రోల్ అనేది బిగ్గర్‌గా ఉంది. సో, అందుకే ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను. నాకు క్లారిటీ ఉన్నంత వరకు ఆర్ నా కాన్షియస్‌నెస్ ప్రకారం నేను చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తాను అన్నట్టుగా మీరు ఉంటే అండ్ ఓవర్ థింక్ చేయడం మానేస్తే, కొంచెం పేషెన్స్‌తో మీరు సెటిల్డ్‌గా ఉంటే మాత్రం, ఇది మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ వన్స్ ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయిన తర్వాత, ఖచ్చితంగా మీ లైఫ్‌లో బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయండి. రివార్డ్ కూడా ఉంటుందండి. నేను చెప్పాను కదా! ఇక్కడ బ్లెస్సింగ్ అయితే ఉంది. ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు బెనిఫిట్ అయ్యేదే ఉంటుంది. లాస్ అయ్యేదుండదు. ఎందుకంటే కొంతమందుంటారు చాలా టైమ్ వేస్ట్ చేసేసాను. ఈ వ్యక్తి విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టాను. మరి నా పరిస్థితి ఏంటి? నాకే ఎందుకిలా జరిగింది? అని మీరు అనుకుంటారు కానీ, ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయినా, ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అయినా స్టిల్ బెనిఫిట్ అయ్యేదైతే మాత్రం ఇద్దరూ కూడా సో, అలాంటప్పుడు ఇక్కడ నాకే ఎందుకిలా జరిగింది? నా లైఫే ఎందుకిలా ఉంది? అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని జరుగుతాయి. కొన్ని జరగకపోతే కొన్ని మారవు ఆర్ కొన్ని బ్రేక్ చేయలేరు. సో, అందుకే జరగాల్సినవి జరుగుతాయి. అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే, కొంచెం బాధనిపిస్తది అండ్ భయంగా కూడా ఉంటది. అండ్ కొంతమందికైతే టైం వేస్ట్ అవుతున్నట్టు కూడా అనిపిస్తది. బట్ అలాంటివి జరగకపోతే వాళ్ళ లైఫ్ ఎప్పటికి కూడా మారదు. వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయలేరు. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా పరీక్షించడం కూడా డెస్టినీయేనండి. సో, దానివల్ల తప్పదు. అలా అని చెప్పి మీరు నెగెటివ్‌గా అయితే తీసేసుకోవద్దు. మోస్ట్‌లీ సిట్యుయేషన్స్ లాగా అర్థం చేసుకోవడానికే ట్రై చేయండి. ఇక్కడ కొంతమంది ఉంటారండి. సిట్యుయేషన్ ఒకలాగుంటే వాళ్ళు ఇంకొకలాగా ఆలోచిస్తుంటారు. దానివల్ల కూడా థింగ్స్ కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. అది కొంతమందికి రియల్ ఛాలెంజ్. సో, అలాంటివి మీరు మీ లైఫ్‌లోని క్రియేట్ చేసుకోవద్దు. ప్రాబ్లమ్స్‌ని పెద్దవి చేసుకోవద్దు. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీడీ, జీహెచ్, కేఎల్, ఓపీఎస్టీ, డబ్ల్యూఎక్స్‌జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో. సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తితో మీ పాస్ట్, ప్రెజెంట్, ఛాలెంజెస్, ఫ్యూచర్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరొక టైపు, మీ పర్సన్ ఇంకొక టైపు. జనరల్‌గా అలాగే ఉంటారులెండి ఎవరైనా. బట్ పర్టిక్యులర్‌గా నేను ఇలా ఎందుకన్నానంటే, ఇద్దరు కూడా టఫ్ఫే. ఇద్దరు కూడా అంత సింపుల్ పర్సన్స్ లాగా నాకనిపించట్లేదు. మీరు కాంప్లికేటెడే, వాళ్ళు కాంప్లికేటెడే. సో, ఇద్దరు ఒక ప్లేస్‌కొచ్చారనుకోండి, ఇంక రిలేషన్‌షిప్ ఎలా ఉంటది? అలా అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు సూట్ అవ్వరు అని చెప్పడానికి లేదు. కానీ ఇద్దరు గూడా కొంచెం టిపికల్ అవ్వడం వల్ల థింగ్స్ ఏంటంటే
కాంప్లికేట్ అవుతూనే వచ్చాయి. ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్ నాకెలా అనిపిస్తుంది అంటే, కొంత మెచ్యూర్డ్‌గా ఉన్నప్పటికీ అండ్ ఇద్దరూ కూడా కరెక్ట్‌గా కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని ఉన్నప్పటికీ, ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే, ఇప్పుడు నెగటివిటీ ఉన్న దగ్గర కూడా అలాగే ఉంటది కదా! అంటే ఈ పర్సన్‌కి లవ్ ఉంది. మీకు లవ్ ఉంది. సో, ఇద్దరికీ లవ్ ఉన్నప్పుడు అది మంచిగానే ఉంటది. ఇద్దరూ కూడా థింగ్స్‌ని బెటర్‌గానే హ్యాండిల్ చేస్తారు. కానీ ఇద్దరికీ ఇగో ఉంటది. అప్పుడేమవుతది? ఇద్దరిలో కూడా స్టబర్న్‌నెస్ ఉంటది. అప్పుడేమవుతది? సో, అంటే ఇక్కడ మీ ఇద్దరి మస్కులిన్ ఎనర్జీ కూడా చాలా యాక్టివ్‌గా ఉందండి. యాక్చువల్‌గా అమ్మాయైనా, అబ్బాయైనా ఒకళ్ళకి మస్కులిన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నా, ఇంకొకళ్ళకి కొంచెం ఫెమినిన్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి. అలాంటి దగ్గర ప్రాపర్‌గా రిలేషన్‌షిప్ అనేది బ్యాలెన్స్ అవుతది. బట్ ఇద్దరికీ మస్కులిన్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంటే ఏమవుతది? సో, ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఎవరు ఓన్ వేలో వాళ్ళు రిలేషన్‌షిప్‌ని కంట్రోల్ చేయాలనుకుంటారు. సో, ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఒకళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, ఓకే. మనం ఇలా ఉండాలి, ఇలా చేస్తే బావుంటుంది అనుకోని కొంత కన్సిడర్ చేసి, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇంకొక పర్సన్‌ని అప్రోచ్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో కొంత థింగ్స్‌ని ఆ విధంగా హ్యాండిల్ చేశారు. ఇంకొకళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ మనకి కరెక్టు. సో, వాళ్ళు మనకి కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నారు కాబట్టి, ఈ రిలేషన్‌షిప్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఇలా ఉండాలి అనుకోని ఇంకొకళ్ళు ఆలోచించారు. సో, మొత్తానికి ఇద్దరికీ లవ్ ఉండడం వల్లే ఈ విధంగా ఆలోచనలున్నాయి. కాకపోతే ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఎవరు ఓన్ ప్యాటర్న్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు, ఇంకొక వ్యక్తి ప్రకారం కానీ, వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని ఏదైనా చేస్తే ఆ రిలేషన్‌షిప్ బెటర్‌గా ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఓన్లీ ఫీలింగ్స్ వల్లే ఏది స్ట్రాంగ్‌గా ఉండదండి. అయితే ఇక్కడ నేను చెప్పినట్టుగా ఫీలింగ్స్ ఉన్నాయి ఇద్దరికీ. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఓన్ ప్యాటర్న్స్ వాళ్ళు ఫాలో అవ్వడం, మీ ఓన్ ప్యాటర్న్స్ మీరు ఫాలో అవ్వడం, ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఇంకొకళ్ళు కొన్ని దగ్గరలో కన్సిడర్ చేయకపోవడం అండ్ ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళు ఎఫెక్ట్ అవుతున్నా అది స్టాప్ చేయకపోవడం, ఇంకా సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలనుకోవడం, ప్యూర్‌గా ఇగో ఉండడం ఇలాంటివుంటే అలాంటి రిలేషన్‌షిప్స్ జనరల్‌గా లాంగ్ లాస్ట్ అవ్వవు. రిలేషన్‌షిప్‌లో ఇగో మాత్రం ఉండకూడదండి. ఏదైనా ఉన్నా అది మేబీ కొంత థింగ్స్‌ని కాంప్లికేట్ చేసినా స్టిల్ మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. కానీ ఆ ఒక్క ఇగో ఉంటే మాత్రం ఇంక ఏదైనా కష్టమే. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇగో చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకొకళ్ళు కూడా ఇగో చూపిస్తారు. అంటే మనం ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? మనం ఎందుకు సరెండర్ అవ్వాలి? అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటది. అలా చూసినట్టయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఇద్దరికీ అదుంది. ఇద్దరు అంటే ఆ మస్కులిన్ ఎనర్జీతోని థింగ్స్‌ని ఆపరేట్ చేయడం లాంటివి చేశారు. సో, అందుకే ఎవరి ప్యాటర్న్స్ వాళ్ళవి ఎవరు థాట్స్ వాళ్ళవి. సో, ఎవరు ఓన్ వేలో వాళ్ళు రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలనుకుంటే థింగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఒకలాగా ఉండొచ్చు. మీరు ఒకలాగా ఉండొచ్చు. వాళ్ళు ఒకలాగా ఆలోచించొచ్చు. మీరు ఇంకొకలాగా ఆలోచించొచ్చు. ఇవి మ్యాచ్ అవ్వవు కదా! అలా అని చెప్పి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏమైనా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారా అంటే ఎవరు అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే అది ఇగో అన్నమాట. సో, ఇలా కొంత మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా ఫస్ట్ నుంచి కొంత కాంప్లికేటెడ్‌గా ఉంది. లవ్ ఎంతున్నప్పటికీ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి లవ్ ఉన్నది కూడా తెలుసు. కానీ ఆ ఇగో కూడా ఉంది. అండ్ ఎవరు అనుకున్న విధంగా అక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అనే ఇంటెన్షన్ ఒకటి బలంగా ఉంది. సో, దానివల్ల ఆటోమేటిక్‌గా ఇక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు కూడా సేమ్ అండి. ఈ రిలేషన్‌షిప్‌ని ఒక ప్లేస్‌కొచ్చి వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, దానివల్ల ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఇద్దరికీ టైమ్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకళ్ళు సిట్యుయేషన్స్‌ని జస్ట్ పైపైన చూసి ఇదే ఇంకా అని అనుకుంటున్నారు. ఇంకొకళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పటికైనా థింగ్స్ అనేవి బెటర్‌గా చేంజ్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళనుకున్న విధంగా కొన్ని చేంజెస్ వస్తే బావుంటుంది అని వెయిట్ చేస్తున్నారు. సో, నేనేమనుకుంటున్నాను అంటే మీ ఇద్దరు ఫస్ట్‌లో డిఫరెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు కూడా డిఫరెంట్‌గానే ఉన్నారండి. ఇప్పటికి ఇంకా మీ ఇద్దరి ఆలోచనలు అలైన్ అవ్వట్లేదు. అందుకే మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదు. నాకు తెలిసి మీ ఇద్దరు ఒక ప్లేస్‌కొచ్చినా సరే, థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతూనే ఉన్నాయి కానీ, థింగ్స్ బెటర్ అవ్వట్లేదు. అలా అని చెప్పి లవ్ లేదా అంటే లవ్ ఉంది. యాక్చువల్‌గా వాళ్ళకో, మీకో ఈ రిలేషన్‌షిప్ మీద ఫుల్ క్లారిటీ ఉంది. క్లారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే, సిట్యుయేషన్స్‌ని ఇంకా డీపర్ లెవెల్‌లో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇంకొకళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు కోరుకున్న విధంగా కొన్ని చేంజెస్ రావాలి అనుకోని ఏదో ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్‌లోని రియల్ ఛాలెంజ్ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు కంట్రోల్ చేయాలనుకోవడం. ఆర్ ఒకళ్ళతో ఒకళ్ళు వైబ్స్ మ్యాచ్ చేయాలి అనుకోవడం. ఇప్పుడు
వాళ్ళతో మీరు వైబ్స్ మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళే ఎందుకు చేంజ్ అవ్వాలి అని మీరు అనుకోవాలి. మీరే చేంజ్ అవ్వచ్చు కదా! మీరే అసలు ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ ఏంటి? ఈ పర్సన్ ఏంటి? అని అర్థం చేసుకొని కొంత సెట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు కదా! వాళ్ళకైనా అంతేనండి. ఇప్పుడు ఈ రీడింగ్ ఎవరు చూసినా అందరికి సేమే కాబట్టి, వాళ్ళైనా సరే అలాగ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే కదా ఏదైనా వర్కౌట్ అవుతది. సో, అదే ఛాలెంజ్ ఇక్కడ. అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఎవరు ఇన్నర్ డెమాన్స్‌ని కానీ, ఎవరు ఓన్ ఇగోని కానీ వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఇక్కడ లవ్‌కి సరెండర్ అవ్వాల్సుంది. సో, ఈ లవ్‌కి సరెండర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇది ఇక్కడ రియల్ ఛాలెంజ్ అన్నమాట. జనరల్‌గా లవ్‌ని చూజ్ చేసుకున్నప్పుడు ఇగో ఉండకూడదు. బట్ ఇగో ఉన్నప్పుడు లవ్ అనేది ఎలా చూజ్ చేసుకుంటారు? అందుకే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. అనుకున్న విధంగా ఎంత సెట్ చేయాలి అనుకున్నా సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఫీలింగ్స్ ఒకటుంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు కదా! ఖచ్చితంగా దానికోసం వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ రిలేషన్‌షిప్‌ని కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకెలా ఉంది అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవ్వాలనే ఉంది. మీకు అలాగే ఉంది. కాకపోతే మరి ఇద్దరిలో చేంజెస్ రావాలి కదా! ఎవరు చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. ఇక్కడ ఇన్ని లెసన్స్ నేర్చుకుంటున్నా స్టిల్ నేను చెప్పాను కదా! ఎవరికో ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి హైగానే ఉన్నాయి. ఇంకొకళ్ళకి కొన్ని అర్థం అవుతున్నా మారడానికి రెడీగా లేరు. సిట్యుయేషన్స్‌ని డీపర్ లెవెల్‌లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. సో, ఇలా ఇద్దరి ఎనర్జీస్ డిఫరెంట్‌గా ఉన్నాయండి. దానివల్ల థింగ్స్ కూడా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఇఫ్ నేను చెప్పే రీడింగ్ కూడా మీకు కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది అంటే ఒకటి మాత్రం చెప్పగలను. అది మీ ఎనర్జీయే. మీకోసమే కదా నేను మాట్లాడుతున్నాను. సో, అంటే మీరే కాంప్లికేటెడ్‌గా ఉన్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కాంప్లికేటెడ్‌గా ఉన్నారు. ఉన్నారు కాబట్టే ఏది సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు సెట్ అయితే ఆటోమేటిక్‌గా ఇద్దరు సెట్ అయిపోతారు. బట్ ఇద్దరిలో ఎవరు సెట్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు సెట్ అవ్వాలని మీరు చూస్తున్నారు. మీరు సెట్ అవ్వాలని వాళ్ళు చూస్తున్నారు. సో, దానివల్ల యూనివర్స్ ఏం చేస్తుంది అంటే అలా ఉండండి అన్నట్టుగా విడిచిపెట్టేసింది. ఇక్కడ అందుకే మీకు ఏ చేంజ్ కనిపించట్లేదు. ఏ మూవ్‌మెంట్ ఉండట్లేదు ఈ రిలేషన్‌షిప్‌లో. అలా అని చెప్పి రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఎవరైతే ఇక్కడ స్టబర్న్‌నెస్‌ని విడిచిపెట్టేస్తారో, ఇగోని విడిచిపెట్టేస్తారో, లవ్‌కి సరెండర్ అవ్వాలనుకుంటారో, యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అవ్వాలనుకుంటారో, అప్పుడే ఇక్కడ థింగ్స్ బెటర్ అవుతాయి. ఎందుకంటే ఒకళ్ళలో మార్పొస్తే ఆటోమేటిక్‌గా ఇంకొకళ్ళలో మార్పొస్తుంది. ఒకళ్ళలో మార్పు ఇంకొకళ్ళకి గుణపాఠం అన్నమాట. అది ఎలా ఏంటి అనేది యూనివర్స్ డిసైడ్ చేస్తది. బట్ ఖచ్చితంగా ఒకళ్ళు సరెండర్ అయితే ఇంకొకళ్ళు చేంజ్ అవ్వాలంతే. ఇంకొకళ్ళు అదే స్టబ్బర్‌నెస్‌తో ఉంటాం, అదే ఇగోతో ఉంటాము అంటే ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ పెడతది. వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా ఆర్ వాళ్ళకి కొన్ని అర్థమయ్యేలాగా. సో, అందుకే ఎవరికి వాళ్ళు కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తే ఏ ప్రాబ్లమ్ లేదండి. లేకపోతే మాత్రం థింగ్స్ కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం చెప్తాను. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ కోసం కానీ మనం మాట్లాడినట్టయితే డెఫినిట్‌గా ఇది కూడా అన్‌సర్టైన్‌గానే ఉంది. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే స్పిరిచ్యువల్‌గా ఎన్‌లైటన్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే స్పిరిచ్యువల్‌గా అవేకెనింగ్ జరుగుతదో ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతది అని చెప్పను. బట్ ఇద్దరు వాళ్ళ ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోనంత వరకు, ఇద్దరిలో కూడా స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరగనంత వరకు ఇలా ఉండడమే. ఎందుకు అంటే, మీ ఇన్నర్ లయన్‌ని మీరు టేమ్ చేయలేకపోతున్నారు. మరిక్కడ ఎవరిది ప్రాబ్లమ్? అంటే ఆ ఇన్నర్ లయన్ అనేసరికి ఏదో ఒక పవరు, లేకపోతే కాన్ఫిడెన్సు, స్ట్రెంగ్త్ అనుకోవద్దు. ఇగో అండి. ఇక్కడ నేను ఛాలెంజ్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి, మీలో ఉన్న ఆ నెగెటివ్ ట్రైట్స్‌ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీరు లవ్‌కి సరెండర్ అవ్వలేకపోతున్నారు. కేవలం మీ ఎమోషన్స్‌కి, మీ ఇగోకి, మీ స్టబ్బర్న్‌నెస్‌కి ఇలాంటి సమ్ నెగెటివ్ థింగ్స్‌కి మీరు సరెండర్ అయిపోతున్నారు ఈజీగా. ఆ పర్సన్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు సరెండర్ అవుతారు. అంటే అలా అని చెప్పి ఈ పర్సన్ ఎలా ఉన్నా, ఏం జరిగినా నాకేంటి సంబంధం నేను ఇలాగే ఉంటాను. అలాంటి ఒక సెల్ఫిష్ కేటగరీ కూడా కాదు. ఫీలింగ్స్ ఉన్నప్పుడు అంత సెల్ఫిష్‌నెస్ ఉండదు కానీ, బట్ స్టిల్ నేనెందుకు సరెండర్ అవ్వాలి? ఆర్ నేనే ఎందుకు ప్రతిసారి చెయ్యాలి? అలాంటి ఆలోచన అన్నమాట. రిలేషన్‌షిప్ ఏంటంటే వన్ వే పర్పస్ కాదండి. అయితే ఇప్పుడు ఆ పర్సన్ మరేం చెయ్యట్లేదు కదా! అందుకే నేను ఏం చెయ్యను అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నా నేను చెప్పాను కదా! ఇక్కడ ఎవరైతే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారో, కొన్ని నేర్చుకుంటారో, అలాంటి వాళ్ళకి తక్కువ లెసన్స్ ఉంటాయండి. ఎవరైతే ఇంకా అదే స్టబ్బర్న్‌నెస్‌తో ఉంటారో, వాళ్ళు చేంజ్ అవ్వని, వాళ్ళు చేంజ్ అయితే అప్పుడు చూద్దాం అనుకుంటారో, మీలాంటి వాళ్ళకేంటంటే యూనివర్స్ ఖచ్చితంగా ఒక లెసన్‌ని టీచ్ చేస్తది. దానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఇద్దరు వ్యక్తులు వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడం కానీ, వాళ్ళు బెటర్ ఇండివిడ్యుయల్స్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ ఇంపార్టెంట్. అంటే అలాంటి ఒక
హై వైబ్రేషన్స్ అనేవి ఇద్దరు క్యారీ చేస్తేనే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. ఆర్ ఇద్దరు ప్యాటర్న్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ కనిపిస్తాయి. అప్పటి వరకు ఇలాగే ఉంటది. సో, నియర్ ఫ్యూచర్‌లో కూడా ఏం జరుగుతది అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇలాగే ఉంటది. అంటే ఇక్కడ కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ జరుగుతదండి. అదంతా ఎందుకు అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ కూడా ఒక ప్లేస్‌కొచ్చి థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అంటే, చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పదు. మేబీ స్టార్టింగ్‌లో మీరు వాళ్ళు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా స్టిల్ ఫ్యూచర్‌లో మాత్రం ఇద్దరూ కూడా యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం చేంజ్ అయితేనే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ అన్నమాట. లేకపోతే మాత్రం ఇలా ఉంటారండి. అంటే ఇది ఏది కూడా డిసైడ్ అవ్వదు ఇప్పట్లో. ఎందుకంటే మనం టారో రీడింగ్ చెప్తుందే కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గా. సో, నియర్ ఫ్యూచర్‌లో కూడా మోస్ట్‌లీ సిట్యుయేషన్స్ ఇలాగే ఉంటాయి. పెద్దగా చేంజెస్ ఏమి రావు. ఇప్పటికే మీరు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఒక 1 ఆర్ 2 ఇయర్సో లేకపోతే కొంతమందికి 5 ఇయర్స్, 6 ఇయర్స్ కూడా అవుతూ ఉంటది. సో, ఎన్ని ఇయర్స్ అయినా ఇంకా అలాగే ఉంటదన్నమాట. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఇక్కడ ఇద్దరు ఎవరి లెసన్ వాళ్ళు నేర్చుకొని యూనివర్స్ ప్యాటర్న్స్‌కి సరెండర్ అయితే అప్పుడు వాళ్ళేంటంటే ఇంకొక పర్సన్ సిట్యుయేషన్ ఏంటి అని అర్థం చేసుకునే అంత కైండ్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయి. అంతవరకు సేమ్ ఉంటది. అసలు యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి చూద్దాం. ఫ్లెక్సిబుల్ అంట. సో, చెప్పాను కదండీ! ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఫ్లెక్సిబుల్‌గా ఉండాలండి. అసలు ఫ్లెక్సిబుల్‌గా మీరు ఉండడం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు చేసుకుంటారో అది తప్పు కాదు కానీ, బట్ ఒక రిలేషన్‌షిప్ అన్నప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇలాగే మనం ఉండాలి. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్ ఇలాగే ఉండాలి. ఆ పర్సన్ ఇలాగే ఉండాలి అనుకుంటే కొన్ని సార్లు అది అలా వర్కౌట్ అవ్వదు. ఈవెన్ ఈ పర్సన్ కాదు. మీరు ఏ పర్సన్‌ని మీ లైఫ్‌లో ఇన్వైట్ చేసుకున్నా ఇదే యాటిట్యూడ్, ఇదే మెంటాలిటీ ఉంటే ఖచ్చితంగా వచ్చిన వ్యక్తులు సఫర్ అవుతారు. ఈవెన్ వాళ్ళు ఆ టైప్ కాకపోయినా సఫరింగ్స్ అయితే తప్పవు కదా! అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఈ టైప్ అనుకోవచ్చు. పోనీ ఇంకొక పర్సన్ వస్తారు. వాళ్ళేంటంటే సరెండర్ అయ్యే టైపు అని మీరు అనుకోవచ్చు. సో, వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు. నిజంగానే వాళ్ళు సరెండర్ అయ్యే టైపే ఆర్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకునే టైపే ఆర్ అట్‌లీస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ ప్రకారం ఉండే టైపే అనుకోండి. బట్ మీ బిహేవియర్ ఇలా ఉన్నంత వరకు, మీలో కొన్ని చేంజెస్ రానంత వరకు ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు చేంజ్ అయిపోతారండి. వీళ్ళలాగే చేంజ్ అయిపోతారు. వీళ్ళలాగే ఉంటారు వాళ్ళు కూడా. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీరు అక్కడైనా అడ్జస్ట్ అవ్వాల్సుంటది కదా! అడ్జస్ట్ అవ్వలేము అనుకుంటే ఇంకొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినా ఇలాగే సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఎందుకంటే యూనివర్స్ మీ లెసన్ మీరు నేర్చుకున్నంత వరకు కూడా ఇలాంటి వ్యక్తులనే మీ లైఫ్‌లో పెడతది. మేబీ వాళ్ళు పర్సనాలిటీస్ డిఫరెంట్ లాగా మీకు స్టార్టింగ్‌లో అనిపించినా వాళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్. మీ పాస్ట్ పర్సన్‌తో అనుకున్న అలాగే ఉంటారు అందరూ కూడా. సిట్యుయేషన్ బట్టి మారిపోతూ ఉంటారనమాట. ఆర్ మీరైనా అలాంటి సిట్యుయేషన్స్ రిపీటెడ్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీలో కొన్ని చేంజెస్ రావాలండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే, కొన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండడం ఆర్ యూనివర్స్ ప్యాటర్న్స్‌కి కొంత సరెండర్ అవ్వడం చేస్తే తప్ప, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ చూడలేరు. ఈ పర్సన్‌లో చేంజ్ చూడలేరు. ఎందుకంటే మీరు చేంజ్ అయితే వాళ్ళు చేంజ్ అవ్వాలంతే. మీరు చేంజ్ అవ్వకపోయినా వాళ్ళు చేంజ్ అయితే ఖచ్చితంగా మీలో కూడా చేంజెస్ వస్తాయి. రావాల్సిన పరిస్థితి ఉంటదనమాట. సో, ఇలా కొంత ఇద్దరి మధ్యలో కనెక్షన్ అయితే నాకు కనిపిస్తుంది. దానివల్ల నేను ఒకటే చెప్తానండి. మీరు కూడా మీలోని ఇగో ఉంది ఆర్ మీ యాటిట్యూడ్‌ని కొంత చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయడమే మంచిదండి. వాళ్ళ సంగతి అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఒకళ్ళు చేంజ్ అయితే ఇంకొకళ్ళు చేంజ్ అవ్వాలంతే. అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. అప్పటి వరకు రిలేషన్‌షిప్ ఇలాగే ఉంటది. ఇంకా అక్కడ ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు. సో, అసలు చూద్దాం. మరి యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి? సరెండర్ అంట. నేను చెప్పాను కదండీ! కొన్ని సార్లేంటంటే, కొన్నిటికి మనం సరెండర్ అవ్వాల్సుంటదండి. అలా సరెండర్ అయితేనే మనం చేంజ్ చూస్తాం. మన నుంచి ఆ ఓల్డ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతే, న్యూ ఎనర్జీకి స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పాస్ట్‌లో మనం ఒకలా ఉండుంటాం. సో, దానివల్ల కొన్ని మనం వర్కౌట్ చేసుకోవచ్చు. కొంత బ్యాడ్ థింగ్స్ కూడా జరగొచ్చు. బట్ క్లియర్‌గా ఇక్కడ గుడ్ ఏం జరగట్లేదు. అంతా బ్యాడే జరుగుతుంది అన్నప్పుడు, మన ఆ వెర్షన్ అనేది ఈ సిట్యుయేషన్‌కి సూట్ అవ్వదని అర్థం. అది ఎవరైతే రియలైజ్ అవుతారో, రియలైజ్ అయ్యి వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారో, అప్పుడే కొంతవరకు థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఆ వెర్షన్‌ని చేంజ్ చేసుకోవడం అనేది చెప్పేసినంత ఈజీ కాదు. అది నాకు తెలుసు. ఎందుకంటే ఒక పర్సన్ ఏం ఫేస్ చేస్తారో వాళ్ళకే తెలుస్తది. బట్ క్లియర్‌గా ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ప్రకారం కొన్నింటికి సరెండర్ అవ్వాలి. కొన్ని చేంజెస్ రావాలి అన్నప్పుడు రావాలంతే.
సో అలా చేంజ్ అవ్వకపోతే ఇంకా అలాగే ఉంటారు. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. బికాస్ త్రూ ఔట్ మీకు మెసేజెస్ అన్ని కూడా అలాగే ఛానల్ అయ్యాయి. నేను చెప్పింది కానీ మీకు నిజంగా అర్థమైతే మీలో కొంతమంది ఉంటారు. మేము చాలా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నాం. మేము చాలా చేంజెస్ చేసుకున్నాం. మేము చాలా కాంప్రమైజ్ అయ్యాం అన్నట్టుగా మాట్లాడతారు. బట్ ఇన్ని చేశారు కదా! ఇన్ని చేసినా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఒకటే క్వెషన్ అండి. ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకున్నారు. మీరు కాంప్రమైజ్ అయ్యారు. మీరు చాలా సాక్రిఫైసెస్ చేశారు. బాగుంది. బట్ ఎందుకు చేంజ్ రాలేదు? ఎందుకు అంటే మీరు చేంజ్ అయిన వే కానీ, మీరు చేసుకున్న అడ్జస్ట్‌మెంట్స్ కానీ యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అవ్వలేదు. ఆర్ ఆ రిలేషన్‌షిప్‌కి అవి సూట్ అవ్వవన్నమాట. ఇప్పుడు పర్టిక్యులర్‌గా డోర్స్ అన్నీ సిమిలర్‌గా ఉన్నప్పుడు, కీ కూడా ఆల్‌మోస్ట్ అన్నిటివి సిమిలర్‌గా ఉంటాయి. దాని అర్థం మీరు సిమిలర్‌గా కీ ఉంది కదా అని చెప్పి ఆ డోర్‌ని ఓపెన్ చేయాలి అంటే, ఆ కీతో ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు. ఎందుకు అంటే, దానికి వేరే నంబర్ ఉంటది. ఆర్ దాని రిక్వైర్‌మెంట్ ప్రకారం అది ఇంకొకలా ఉండొచ్చు. ఫిజికల్‌గా సేమ్ కనిపించొచ్చు మీకు. బట్ అందులో ఫిట్ అయ్యి ఓపెన్ అవ్వడానికి ఒకటే ఉంటది. ఏది పడితే అది ఉండదు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే. ఈ రిలేషన్‌షిప్ మీకు అర్థమైన ప్రకారం మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్, చేంజెస్ చేసుకొని ఉంటారు. పూర్తిగా అడ్జస్ట్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు అని నేను చెప్పను కానీ. బట్ ఎక్కడో కానీ మీ ఎండ్ నుంచి కొన్ని కరెక్షన్స్ అయితే ఇంపార్టెంట్ అండి. మీరు ఉన్న ప్రకారం థింగ్స్ ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో మరి చేంజ్ రావాల్సిన పరిస్థితి ఉంది కదా! కంప్లీట్‌గా ఎదుటి వ్యక్తినే బ్లేమ్ చేయడానికి, ఎదుటి వ్యక్తి మీదకే అంతా షిఫ్ట్ చేయడానికి లేదండి. మేబీ వాళ్ళు 50% రాంగ్ చేస్తే మీరు 50% రాంగ్ చేసినట్టే. మీ ఎండ్ నుంచి ఏది జరగలేదు అంటే యూనివర్స్ ఇలాంటి గైడెన్సే ఇవ్వదు. ఆఫ్‌కోర్స్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ కార్డ్స్ ఎప్పుడు కూడా మెజారిటీ ఎనర్జీసే పిక్ చేసుకుంటాయి కాబట్టి గైడెన్స్ కూడా ఈ విధంగా ఉంటది. అంటే మీరు తప్పు చేయలేదు. ఆర్ మీరేంటంటే ఈ వ్యక్తి కోసం అడ్జస్ట్‌మెంట్స్ అనేవి చాలా చేసుకున్నారు. ఇలా మీరు ఫీల్ అవుతున్నట్టయితే అవి యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అవ్వట్లేదు. ఆర్ ఈ రిలేషన్‌షిప్ సిట్యుయేషన్ వేరైతే మీరు ఇంకొకలాగా చేసుంటారు. అందుకే అది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు నేర్చుకోవాల్సింది కానీ, మీరు అర్థం చేసుకోవాల్సింది కానీ చాలా ఉందండి. ఇవేవి మీరు అర్థం చేసుకోకపోయినా, మీరేవి నేర్చుకోకుండా ఈ రిలేషన్‌షిప్ నుంచి బయట పడాలి, సో ఎలా అయినా తప్పించుకోవాలి అని చూసినా, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇలాంటి సిట్యుయేషనే ఫేస్ చేస్తారు. ఇదేంటంటే రిపీట్ అవుతూనే ఉంటది. కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకోకపోతే యూనివర్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్సే పెడతది. తప్పించుకోవడానికి ఉండదండి. లైఫ్‌లో మాత్రం కొన్నింటికి షార్ట్ కట్స్ ఉండవు. ఖచ్చితంగా వాళ్ళొక జర్నీ చేసి వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకొని కొన్ని కరెక్ట్ చేసుకుంటేనే ఏదైనా చేంజ్ అవుతది. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.